ఊహించండి, ఒక అమ్మాయి చేపల వాసనతో పుట్టి సాధారణ ఫిషర్ లైఫ్ జీవిస్తూ ఒక్కరోజు మహర్షి ప్రేమలో పడి ఆమెకు వరాలిచ్చి ఆమె కొడుకు మహాభారతం రాసేలా చేశాడు. ఆమె తర్వాత రాణి అయింది. కాని ఆమె గతం ఎంత రహస్యమైనదో తెలుసా? ఇది సత్యవతి, మహాభారతం యొక్క హిడెన్ హీరోయిన్. నమస్తే. ఈరోజు మహాభారతాన్ని రాసిన వ్యాస మహర్షి తల్లి సత్యవతి. ఎవరు? అందరూ ఆమెను ఫిషర్మెన్ డాటర్ అని, అంబిషియస్ క్వీన్ అని చెబుతారు. కానీ వ్యాస మహాభారతంలో, అసలు మహాభారతంలో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఇది పాపులర్ టీవీ షోలు, సినిమాలు చూసిన వాళ్లకు షాక్ ఇచ్చే నిజం. అసలు సత్యవతి జన్మ ఎలా జరిగింది? వ్యాస మహాభారతం ఆదిపర్వం ప్రకారం సత్యవతి అసలు పేరు కలి లేదా మత్స్యగంధి. ఆమె తండ్రి దాసరాజు, యమునా నది దగ్గర ఫిషర్ చీఫ్. కానీ ఆమె బయోలాజికల్ తల్లెవరంటే ఒక అప్సరస, అడ్రిక. అడ్రిక అనే అప్సరసిని ఒక ఋషి శాపం వల్ల చేపగా మార్చాడు. ఆ చేప అడ్రిక గర్భం దాల్చింది. రాజు ఉపరిచరవసు చేదిరాజు స్పర్మ్ ఒక హాక్ ద్వారా పడి చేప బొడ్డు తెరిచి 2 పిల్లలు బయటకు వచ్చారు. ఒక అబ్బాయి మత్స్య, ఒక అమ్మాయి సత్యవతి. దాసరాజు ఆ అమ్మాయిని తీసుకుని పెంచాడు. ఆమెకు చేపలు వాసన ఉండడం వల్ల మత్స్యగంధి అని పిలిచేవాళ్లు. ఇక్కడే ట్విస్ట్. యమునా నదిలో పడవ నడుపుతున్న సత్యవతిని చూసి మహర్షి పరాశరుడు మోహితులయ్యారు. ఆయనతో సంబంధం కోరారు. సత్యవతి భయపడి, నా కన్యత్వం పోకూడదు, వాసన పోవాలి, నా కొడుకు గొప్పవాడు కావాలి అని షరతులు పెట్టింది. పరాశరుడు అంగీకరించారు. ఆమెతో సంబంధం పెట్టుకున్నారు. ఆ ద్వీపంలో, యమునా ద్వీపంలో ఆమెకు వెంటనే కొడుకు పుట్టాడు. కృష్ణ ద్వైపాయనుడు. నల్లని రంగు ప్లస్ ద్వీపంలో పుట్టాడు కాబట్టి. పుట్టగానే ఆ బాలుడు పెద్దవాడై తల్లిని నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనే మహాభారతాన్ని రాసిన వ్యాస మహర్షి. పరాశరుడు సత్యవతికి వరమిచ్చారు. ఆమె వాసన ముస్కి, యోజనగంధి అయింది. కన్యత్వం తిరిగి వచ్చింది. ఇది అసలు వ్యాస మహాభారతంలోని నిజం, ఎటువంటి మార్పులు లేకుండా. ఆ తర్వాతే శాంతనుడు ఆమె సుగంధానికి మోసపోయి ప్రేమలో పడ్డాడు. మిగతా కథ మనకు తెలిసిందే. చూసారా ఫ్రెండ్స్, సత్యవతి జీవితం ఒక సాధారణ ఫిషర్ గర్ల్ నుంచి వ్యాసుడి తల్లి మరియు కురురాణి వరకు ఆమె నిర్ణయాలు మహాభారతాన్ని మార్చేశాయి. మన లైఫ్లో కూడా మన గతం, మన నిర్ణయాలు ఎంత పెద్ద భవిష్యత్తుని మారుస్తాయో ఆలోచించండి. గీతలో కృష్ణుడు చెప్పినట్టు స్వధర్మే నిధనం శ్రేయః. మన ధర్మాన్ని అనుసరించడమే గొప్పది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మెయిన్ స్టోరీ కంటిన్యూ చేద్దాం. భీష్ముడి గత జన్మ రహస్యాలు. లైక్ చేయండి ఈ నిజం తెలిసి షాక్ అయితే. కామెంట్లో చెప్పండి, సత్యవతి గురించి మీరేమనుకుంటున్నారు? సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. జై శ్రీకృష్ణ.